బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ సునీత హత్య కేసు సంచలనం నమోదైంది. మొదటి భర్తీ హంతకుడిని నిర్ధారించారు పోలీసులు. తనను మోసం చేసిందని కక్ష పెంచుకున్నాడు మహేష్. రెండో పెళ్లి చేసుకోవడంపై రగిలిపోయాడు రవి. ఇన్ఫాక్ట్ మహేష్ కత్తులు పెట్రోల్ బాటిల్తో సునీత ఇంటికి చేరుకున్నాడు మహేష్. అడ్డొస్తే చంపేస్తానంటూ బంధువులకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. పూలకుండితో కొట్టి సునీతను హత్య చేశాడు మహేష్. వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు మహేష్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలోనే సునీతతో మహేష్కు వివాహం అయింది. పెళ్ళయ్యాక ఇద్దరు అమెరికాలో కొన్నాళ్ళు ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఇద్దరు అమెరికాలో జాబ్ కూడా చేశారు. అమెరికాలో ఉండగానే సునీత మహేష్ మధ్య మనస్పర్ధలు వచ్చాయి. మహేష్తో గొడవ పడింది సునీత. దీంతో ఇండియాకు తిరిగి వచ్చేసింది ఆమె. మహేష్కు విడాకులు ఇచ్చి రెండో వ్యక్తిని కూడా పెళ్లి చేసుకుంది సునీత. అమెరికా నుంచి వచ్చి మరీ సునీతను చంపేశాడు మహేష్ అంటే అర్థం చేసుకోవచ్చు. అతగాడి సైకిక్ మెంటాలిటీ. మార్చి భార్య తన బతుకైతే తను బతుకుతోంది. రెండో పెళ్లి చేసుకుంది. ఆమె రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడం గిట్టలేదు, లేకపోతే తనని విడిచిపెట్టి ఇంకో పెళ్లి చేసుకుని చెప్పి మనసులో ఆ దుర్మార్గపు ఆలోచన ప్రారంభమైందో ఏం జరిగిందో కానీ మహేష్ ఆమె ప్రాణాలను తీయడం జరిగింది. సార్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోలీసులు ఇంకా ఏమన్నారు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. పవన్, ఇన్వెస్టిగేషన్లు ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి? ఎస్ సచిన్, హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి పూలకుండితో తలపై పదే పదే మోదీ తల మొత్తం కూడా చింద్రమయ్యేలా ధ్వంసం చేసి మరీ మరణించేలా చేశాడు ఆ దుర్మార్గుడు మహేష్. సో ఇదంతా కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని విసిపోయే నిజాలు అయితే బయటకైతే వస్తూ ఉన్నాయి. ఇవి గతంలో కూడా వీరిద్దరు కూడా వివాహం చేసుకున్న సందర్భంలో అమెరికాలో ఇద్దరు కూడా సెటిల్ అవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ అమెరికాలో ఉన్న సందర్భంలో వీరిద్దరికి కొన్ని పరస్పర గొడవలు రావడంతో ఒకరి నుంచి ఒకరు ఉండలేము, ఇక విడిపోదాం అన్న నేపథ్యంలో ఇద్దరు కూడా తిరిగి ఇండియాకి రావడం జరిగింది. డివోర్స్కి అప్లై చేయడం జరిగింది. అయితే కొంతకాలంగా వీరందరూ కూడా 2021లో సునీతకు మహేష్కి అయితే వివాహం జరగడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలంగా ఉండలేము అనుకున్న తర్వాత విడాకులు తీసుకున్న నేపథ్యంలో ఈ విడాకుల కేసు పోలీసుల నేపథ్యంలో వచ్చిన మరొక సంచలన విషయం ఏంటంటే, ఈ విడాకుల కేసు ఏదైతే ఉందో ఇది ఇంకా నడుస్తున్న నేపథ్యంలో అతడు తిరిగి మళ్ళీ విదేశాలకు వెళ్ళొద్దు, పోలీసుల అనుమతి లేనిది దేశం దాటొద్దు అంటూ కూడా ఒక ఆంక్షలు అయితే అతనిపై విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను తిరిగి మళ్ళీ అమెరికాకు వెళ్ళలేకపోవడంతో అతను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సునీత రెండో వివాహం చేసుకుంది. అతనితో వేరే ఫ్యామిలీ లీడ్ చేస్తూ ఉంది. అందరితో సుఖంగా బాగానే ఉంటుంది. తను సుమారుగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ 3 నెలల గర్భవతిగా కూడా చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో తనకు ఎట్లాగో దక్కలేదు ఈ సునీత, అదేవిధంగా నువ్వు విదేశాలకు పోకుండా చేసిందన్న నేపథ్యంలో ఇదంతా కూడా మనసులో భావోద్వేగాలు అన్నీ పెట్టుకొని ఒక సైకో శాడిస్ట్ లాగా మారిపోయి తనని ఎలాగైనా హతమార్చాలి అన్న ఉద్దేశంతో పథకం ప్రకారం తను ఉంటున్న నివాసం, ఎవరుంటున్నారు ఎవరు లేరు, ఈ సమయంలో అన్నీ కూడా గస్తీ కాసి పలుమార్లు అంచనా వేసుకొని గస్తీ కాసిన నేపథ్యంలో నేరుగా అపార్ట్మెంటు ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళే సమయంలో కూడా ఒక బ్యాగ్లో ఏకంగా ఒక కట్టర్ మిషన్, అలాగే ఒక చెట్లు కట్ చేసే ఒక వైండింగ్ మిషన్ అదొకటి, అండ్ కొన్ని కత్తులు, ఒక బాటిల్లో పెట్రోల్ కూడా తీసుకోవడం జరిగింది. ఎవరైనా అడ్డు వస్తే పెట్రోల్ పోసి తగలపెడతాను, ఎందుకంటే ఆ బిల్డింగ్లో అన్ని కూడా ఫ్లోర్స్లో కూడా వారి చుట్టాలు బంధువులే ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా అడ్డు వస్తే మీపై కూడా పెట్రోల్ పోసి తగలపెడతానంటూ కూడా బెదిరించడం జరిగింది. ఒకవేళ ఆ తలుపులు కనుక ఓపెన్ అవ్వకపోతే ఈ తెచ్చుకున్న కట్టర్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సాయంతో కట్ చేసి కూడా లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మొత్తం ప్రిపేర్డ్గా ఒక బ్యాగ్ తెచ్చుకోవడం జరిగింది. అతను ఆ తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిన సందర్భంలో ఒకతే సునీత లోపలిగా ఒంటరిగా ఉండడంతో ఆమెపై కత్తితో పలుమార్లు పొడిచి గాయపరిచిన నేపథ్యంలో ఆ తలను కూడా ఒక పక్కనే ఉన్న పూలకుండితో 10 సార్లు మోదీ ఆ తల కూడా చిందం చేసి అనంతరం కూడా అతను అదే రూమ్లో కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఎవరైనా రానివ్వండి అన్నట్టు కూడా నేను చేయాలనుకున్న పని చేశాను, నా టాస్క్ ఫినిష్ అయింది అన్న నేపథ్యంలో సినిమాటిక్ స్టైల్లో అతను అక్కడే కూర్చొని పోలీసుల కోసం ఎదురు చూస్తూ ఉండడం జరిగింది. సో ఇదంతా కూడా ఘటన అంతా కూడా స్థానికంగా ఉన్న అందరినీ కూడా కలవరపరుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో పెళ్లి చేసుకున్నారు, ఒకరికొకరు పడలేదు, విడిపోయారు. ఇదంతా కూడా రెండో పెళ్లి చేసుకున్నట్టు కూడా ఎవరికి కూడా తెలియదు. అతను అమ్మాయికి గతంలో ఫస్ట్ వివాహం అయిందంటూ కూడా ఎవరికి తెలియదు అంటూ కూడా బంధువులు చెప్తున్నారు. ఇప్పుడున్న బంధువులు మరి ఇంత కక్ష పెంచుకోవడం గల కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? ఓన్లీ విడాకులు ఇచ్చింది, ఇంకొకరితో ఫ్యామిలీ లీడ్ చేస్తూ ఉంది, నన్ను అమెరికా పోనీయకుండా చేసింది, నాపై కేసు పెట్టింది, ఏ అంశాలా లేకపోతే ఇంకేమైనా అంశాలు వచ్చే అవకాశం ఉన్నాయి? అతనైతే పోలీసులు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మనం ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో అదే బిల్డింగ్లో
సుమారుగా ఆ థర్డ్ ఫ్లోర్ ఏదైతే చూస్తున్నామో అదే ఫ్లోర్లో ఇదంతా ఘటన కూడా జరగడం జరిగింది. కింద సెల్లార్ నుంచి వాచ్మెన్ రూమ్ ఒక 5 నిమిషాలు అలా వాచ్మెన్ పక్కకి వెళ్ళిన సమయానికి నేరుగా అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి సీసీటీవీ ఫుటేజ్లో కనిపించినట్టుగా సేమ్ నేరుగా అదే అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి ఆ డోర్ దగ్గరికి వెళ్ళిపోయి డోర్ తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. ఆమె రియాక్ట్ అయ్యి అరిచే లోపే సుమారుగా ఒక 5 నిమిషాల్లోనే అతను చేయాలనుకున్న ఘాతుకం మొత్తం కూడా పూర్తి చేసుకొని అక్కడే కూర్చొని పోలీసుల కోసం వచ్చే బంధువుల కోసం ఎవరు వస్తారో రండి అంటూ కూడా ఎదురు చూస్తూ ఉండడం జరిగింది. మరి ఇంత జరుగుతున్నా మరి ఎందుకని ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు, ఇంతటి గల కారణాలు ఏంటనే పోలీసులు అయితే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విచారణ ప్రకారం కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయి. మరి పూర్తి వివరాలు నిజానికి దీని వెనుక ఇంకెవరో హస్తం ఉంది, ఎవరైనా దీనికి తోడ్పడ్డారా, ఇక్కడ నుంచి నీకు ఎవరో సాయం చేశారు అనే దానిపై పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సచిన్, ఆల్రైట్, అంటే ఈ ఘటనకు సంబంధించి సునీత కుటుంబం ఏముంటుంది? సునీత కుటుంబం అక్కడే ఉంటుందని మీరు అన్నారు ఇందాక, బంధువులంతా చుట్టుపక్కల ఉంటారని చెప్పి. సునీత కుటుంబమా లేకపోతే సునీత వివాహం చేసుకున్న ఆ వ్యక్తి కుటుంబం అక్కడ ఉండేది? వాళ్ళే ఉంటున్నారు. ఎస్ సచిన్, సుమారుగా సునీత కుటుంబం మాత్రం స్వస్థలం మాత్రం మహారాష్ట్రలో ఉండడం జరుగుతూ